ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసియా నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నాయన ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, పరిసయ్యులు ఇంకా సద్దుకయ్యులు యేసుని ఏ విధంగానైనా ఆయన మాట్లాడే మాటల ద్వారానే ఆయనని ఇరికించాలని చూసి అనేక విధమైన ప్రశ్నలు అడిగారు కదండి. అడిగినప్పుడు యేసయ్య ఇచ్చిన సమాధానాలకి వారు తిరిగి మాట్లాడలేకపోయారు కదండి. ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్య ఇచ్చిన సమాధానాలకి ఎంతో ఆశ్చర్యపడ్డారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనము. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను కదండి. మనలో కొంతమంది అనుకుంటాం కదండి, నేను మొదట భారతీయురాలని, తర్వాతనే క్రైస్తవురాలని, కాబట్టి నేను నా దేశాన్ని, దాని ఆచారాలని గౌరవించాలి, తర్వాతే ఒక క్రైస్తవురాలిగా దేవుడిచ్చిన ఆజ్ఞలకి లోబడాలి అని మనలో కొంతమంది అనుకుంటాం కదండి. కానీ ఇక్కడ యేసయ్య ఏమని చెప్తున్నారంటే, మొదటగా నీవు నీ దేవుడిని ప్రేమించాలి, తర్వాతనే నీ పొరుగువాడిని ప్రేమించాలని యేసయ్య చెప్తున్నారు కదండి. మనం మొదట దేవుని ప్రేమిస్తే మన హృదయంలో యేసయ్య నివసిస్తారు కదండి. మన హృదయంలో యేసయ్య ఉన్నప్పుడు మనము మన పొరుగు వారిని, మనల్ని బాధ పెట్టేవారిని కూడా ప్రేమించగలుగుతాం కదండి. కాబట్టి మనం మొదటగా దేవుని ప్రేమించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుంచి 40వ వచనం. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.